అండి ఇప్పుడు వట్టి చేపలు టమాటాలు వండుకుందాం మనం. చెటాకు వట్టి చేపలు ఇగో ఇట్లా తీసి పెట్టుకోవాలి. ఇగో ఇట్లా మూతులు బొత్తలు మొత్తం తీసేయాలి, లేకుంటే చేదు ఉంటుంది కూర. ఈ కొడిపలు, ఇగో ఉల్లిగడ్డ, ఉల్లాకు, మెంతాకు, కొత్తిమీర, టమాటాలు. ఓకే, టమాటాలు వేసి మనం ఇప్పుడు అట్టి చేపలు వండుకుంటాం, పులుసు కాకుండా. ఈ అట్టి చేపలను ఇగో ఈ పెనములు వేసి వట్టిగానే ఇగో ఇట్లా నూనె వేయకుండానే ఉట్టి వేంపుకోవాలి. ఇప్పుడు ఇవి మనం పోయిన పెట్టి ఉట్టి వేంపుకోవాలి. గ్యాస్ ముట్టించుకొని ఇగో ఇవి ఉట్టి ఇగో ఇట్లా వేంపుకోవాలి. కొంచెం దూరంగా వేంపుకోవాలి. ఇవి దూరంగా వేయించుకోవాలి. కొంచెం దూరంగా వేయించినాక దించుకొని మళ్ళీ ఇదే ముక్కుట్లో కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ వేడి చేసుకొని చేపలు కడుక్కున్నాం. ఇక మన చేపలు ఇగో ఇట్లా వేపుకున్నాం కదా, ఇగో ఇట్లా వేపుకున్నాం. కొంచెం దూరగా వేయించుకొని ఇప్పుడు దించుకోవాలి. దించుకొని గిన్నెలో పోసుకున్నాము. ఇవి గిన్నెలో పోసుకొని ఇదే ముక్కుట్లో అట్టి ముక్కుట్లోనే ఒక గ్లాసు నీళ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళల్లో ఈ చేపలు కడిగినాం అనుకో ఏమన్నా ఉన్నా కానీ పోతుంది మొత్తం. కొంచెం వేడికి సరిపోతాయి నీళ్ళు. నీళ్ళు వేడైనాయి కదా, దించుకున్నాము. దించుకొని ఇగో ఇప్పుడు ఇంట్లో చేపలు వేసుకున్నాము. చేపలు వేసుకొని చేయి పెట్టద్దు, కాలుతుంది. ఇగో ఇట్లా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కొని వారు పోసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ 2 సార్లు మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. మళ్ళీ ఇగో ఇట్లా గంటతోనే తీసుకొని ఇగో మనం ముక్కుడు పెట్టుకున్నాం. ఇప్పుడు పచ్చి ముక్కుడు పెట్టుకొని నూనె పోసుకుందాం. ఒక పావడంతా. చేపల కూరకి ఎప్పుడైనా బాగా పోసుకోకూడదు నూనె. ఇగో పావిన కొంచెం పోసిన. ఇప్పుడు మనము వేడెక్కినాక పోపిత్తులు వేసుకుందాం. నూనె వేడైంది. ఇప్పుడు మనం పోపిత్తులు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేసినాక ఇప్పుడు మనం ఉల్లాకులు వేసుకోవాలి. ఇగో ఉల్లాకులు వేసుకున్నాక ఇక మెంతి కూడా ఇలా వేసుకోవాలి. పోపులా ఉల్లిగడ్డ వేసిన ఒక చెంచాడు ఇక పసుపు, ఒక చెంచాడు అల్లం. ఓకే, వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇక మంచిగా దూరం వేగాలి. కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు ఇంట్లోనే మనం అట్టి చేపలు కూడా వేసుకున్నాం. ఎందుకంటే ఉల్లిగడ్డలతో కూడా అట్టి చేపలు కూడా వేగాలి. వేగితే నీసు రాదు. చేపలు ఇక మంచిగా ఫ్రై కావాలి. మంచిగా వాళ్ళు అయినాక టమాటా వేసుకుందాం. ఇగో ఇట్లా ఫ్రై అయినాయి కదా, వత్తి అయినాయి. ఇప్పుడు మంచిగా వాళ్ళు అయినాయి. వాళ్ళు అయినాక ఇగో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గాలి. మగ్గినాక అప్పుడు మనం కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇలా గరం మసాలా లాంటివి ఏం వేయద్దు. వేయించిన ధనాల పొడి మాత్రమే లాస్ట్కు దించాంగా వేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే మంచిగా వలుతుంది టమాటా. చూసుకుంటూ వేసుకోరు. ఉప్పు ఒక చెంచాడు ఎత్తాను, తక్కువ వేసిన చెంచాడుకు మళ్ళీ వేసుకుందాం. మూత పెట్టుకుందాం. దానిగా మూత పెట్టుకొని కొంచెం మగ్గాలి. మంచిగా మగ్గుతాయి. ఇక టమాటాలు సగం బాడి ఉడికినాయి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం వేసుకుందాం. ఒక చెంచాడు వేసిన, ఇంకొక చెంచాడు వేస్తా. అయ్యో, 1/2 కిలో టమాటాలు, ఉల్లిగడ్డ, చెటాకు, వట్టి చేపలు. ఇగో ఈ కారం సరిపోతుంది.
ఇలా నీళ్ళు పోసుకోవద్దు ఇక. ఇది మంచిగా ఉడకాలి, కొంచెం ఉడకాలి. ఇక మూత పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాము. కొంచెం ఉడకాలి కూర. కొంచెం టమాటాలు కొంచెం మగ్గితే కూర అయిపోతుంది. వట్టి చేపల కూర, టేస్టీ అయిన కూర. ఇంత కమ్మగా వాసన వస్తుంది. మూత పెట్టుకుందాం. కూర అయింది. చేపల కూర నిజంగానే కమ్మగుంది. నేను వేసిన ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. ఇగో ఇప్పుడు కొంచెం వేయించిన దశనాల పొడి వేస్తున్నా. ఇందులో ఏమి వేయకూరి, ఇక నేను వేసినట్టే అండుది. కమ్మగా అంటే నిజంగా కమ్మగా ఉంటుంది కూర. ఓకే, అయిపోయింది కూర. బంద్ చేస్తున్నా. ఇగో కొత్తిమీర వేసుకుందాం. ఎంత టేస్టీకరమైన వట్టి చేపల కూర రెడీ అయిందండి. సూపర్ ఉన్నది, నిజంగానే సూపర్ ఉన్నది. కమ్మగా ఉన్నది. టమాటా, పావుకిలో టమాటాలు, చెటాకు, రొయ్యలు, వట్టి చేపలు, ఇక కారం నేను చెప్పిన కొలతలతో వేసుకొని నిజంగా కమ్మగా ఉన్నది కూర. పులుసు పోయకుండా సూపర్ ఉన్నది కూర. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మా నాని సూపర్ అంటే సూపర్ అండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.